హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగిందండి. సో ఇక ఆయాలు పోస్టులు అదేవిధంగా టీచర్లకు సంబంధించి ఇక ముఖ్యంగా అర్హత 10 ఇంటర్ చదివిన వారందరికీ అర్హత అనమాట. సో ఇందులో వచ్చేసి ఎలాంటి ఫీజు అయితే ఉండదు, నో ఎగ్జామ్స్. చివరి తేదీ ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఇటీవల అప్లికేషన్ చేసుకున్న వారు ఇన్ఎలిజిబిలిటీ అయితే కావడం జరుగుతుందన్నమాట. సో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మీరు ఏ జిల్లాకు సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్ ఎదురు చూస్తున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో వెంటనే లైక్ చేయండి. ఇక వివరాలకైతే వెళ్ళిపోదామండి. సో ఇక్కడ వచ్చేసి మనకు అప్లికేషన్, మనం ఎలాంటి పోస్ట్కు అప్లై చేసుకోబోతున్నాం ఏంటనే దానిపైన టీచర్, అంగన్వాడీ టీచర్గా, అంగన్వాడీ హెల్పర్గా. సో ఖాళీలో బట్టి అప్లికేషన్ ఐడి తెలిసి ఇక్కడ టైప్ చేయండి, ఎంటర్ చేయండి. తర్వాత అప్లికేషన్ ఐడి తెలియకపోతే ఆధార్ కార్డు ఉంటుంది కదా, మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకున్నారో ఇక సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ మనకు అప్లికేషన్ ఐడి వస్తుంది. ఏదైతే అప్లికేషన్ నేమ్ ఎవరు చేసుకున్నారో దాంతోపాటు పోస్ట్, ఎలాంటి పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారో అప్లై సెంటరు, ఇక ప్రాజెక్టు, అదేవిధంగా మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. టెక్నాలజీ ఫామ్ అనేది ఇక్కడ మనం ఏ పోస్ట్కు డౌన్లోడ్ అంటే చూసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి మనకి ఈ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు ఏంటనేది చూద్దామండి. సో 15వ జిల్లాకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ జిల్లాకు సంబంధించి ఏంటనేది ఒకసారి చూసుకున్నట్లయితే మనకు రాజన్న సిరిసిల్లాకు సంబంధించి అంటే ఈరోజు 29వ తారీఖు. సో ఇక ముఖ్యంగా నిన్ననే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. మనం 7 తారీఖు వరకు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల నోటిఫికేషన్లు అయితే వెలువడుతున్నాయి. మన ఛానల్ ద్వారా అయితే ప్రతి జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే మీకు వచ్చిన వెంటనే అప్లికేషన్లకు సంబంధించి ఎలా చేసుకోవాలి, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఇలాంటి సమాచారాన్ని కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది అందించే ప్రయత్నం ఇది చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా రాజన్న సిరిసిల్లకు సంబంధించి ఇక్కడ మనం డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్లిక్ హియర్ పైన క్లిక్ చేస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటనేది కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు అండి. వేకెన్సీ సంబంధించినటువంటి లిస్ట్ అనేది మనకి ఇక్కడ రావడం జరిగిందనమాట. మొత్తం 5 పేజీలతో కూడుకొని ఉందన్నమాట. సో ఈ లిస్ట్ వారిగా అయితే ఉందన్నమాట. సో ఇందులో వచ్చేసి ఇక పత్రికా ప్రకటన ముఖం కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటి, ఇందులో భాగంగా ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, సో ఇందులో ప్రధానంగా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అంగన్వాడీ టీచర్లకు సంబంధించి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది రాజన్న సిరిసిల్లకు సంబంధించి. సో ఇందులో ఖాళీలు మొత్తం రాజన్న సిరిసిల్ల ప్రాజెక్టుకి సంబంధించి 43 అయితే ఉన్నాయన్నమాట. అంగన్వాడీకి సంబంధించి ఆ జాబితాకు సంబంధించి మనకు విద్యార్హతలు కూడా ఇవ్వడం జరిగింది. ఎలాంటి దరఖాస్తు చేసుకోవాలి ఏంటి, ఎలా అంగన్వాడీ కేంద్రంలో ఖాళీగా జతపరచాల్సిన డాక్యుమెంట్లు, విద్యార్హత తప్పనిసరిగా ఇంటర్మీడియట్ అయితే చేశారు, మీరు ఇంటర్ అయితే ఉండాలి. అదేవిధంగా వయసు అనేది 18 నుంచి 35 సంవత్సరాలు కలిగి ఉండాలి. స్థానికంగా దరఖాస్తు మీ జిల్లా కోసం మీ యొక్క గ్రామంలో వేకెన్సీ ఉంటే తప్పనిసరిగా రావడం ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ వారిగా కూడా ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారిగా. సో ఇక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన పోస్టులు ఆయా ఆమ్లెట్ వాసాలు ఏదైతే ఉన్నాయో వారికి అయితే కేటాయించడం జరుగుతుంది. సో అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం, క్యాష్ ఇన్కమ్ అనేది తప్పనిసరి అయితే ఇవ్వాలన్నమాట. 1 సంవత్సరం లోపు నివాస ధృవీకరణ పత్రం తీసుకోవాలి. అభ్యర్థులను ఏ విధంగా ఎంపిక చేస్తారంటే ఇంటర్మీడియట్లో మార్కుల మెరిట్ 70 మార్కులు గాను, ప్రత్యేక కేటగిరీలో అయితే వితంతులకు 5 మార్కులు కలుపుతారు, అనాథలకు అయితే 10 మార్కులు అయితే కేటాయించి వారికి పోస్టులు అనేది మంజూరు అయితే చేయడం జరుగుతుందన్నమాట. దివ్యాంగులకు 5 మార్కులు ఇలా ఆన్లైన్లో మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక పుట్టిన తేదీ, ఎస్ఎస్సి, అదేవిధంగా తహసీల్దార్ జారీ చేయబడినటువంటి కుల ధృవీకరణ పత్రాలు, సో అదేవిధంగా ఇంటర్ ఇక మార్కుల జాబితా, ఓటర్ ఐడి కావచ్చు, ఇవన్నీ కూడా అప్లోడ్ చేయాలి ప్రత్యేక కేటగిరీలో. సో ఇక మనం ఆన్లైన్లో చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి ఏంటంటే కేవలం ఆన్లైన్లో ఎంఎస్ఐ టీజీ డబ్ల్యూసీడబ్ల్యూ అనిలో వచ్చే దరఖాస్తులు మాత్రమే అనుమతించబడును. కాబట్టి అభ్యర్థుల యొక్క మాన్యువల్ దరఖాస్తులు లేదా గతంలో ఇచ్చిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కూడా స్వీకరించబడవు. ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దరఖాస్తుదారు రసీదును భద్రపరచుకోవాలి. సో ఈ నోటిఫికేషన్ పూర్తిగా రద్దు చేయుటకు, ఇక ఈ నోటిఫికేషన్లో మార్పులు చేయుటకు, సంఖ్య పెంచుటకు, తగ్గించడానికి, అవసరమైన ఇతర నిర్ణయాలు తీసుకుంటకు కలెక్టర్లకు అయితే అధికారం అయితే ఉందన్నమాట. సో ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే అంగన్వాడీ టీచర్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి,
ఎలా అప్లికేషన్ చేసుకోవచ్చు ఏంటనేది కూడా స్థానికంగా మనం